వైసీపీ కాలు దువ్వింది. ఎవరి మీద? అజ్ఞాత మిత్రుడు బీజేపీ మీద. అదేంటి, అజ్ఞాత మిత్రులు కూడా ఉంటారా? ఉంటారు. వైసీపీకి బీజేపీకి అవినాభావ సంబంధం ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో అది నిజమని తేలుతూ వచ్చింది. సరే, రకరకాల అప్రహెన్షన్స్ ఉంటాయి వైసీపీ భాషలో కానీ బీజేపీ భాషలో. వాళ్ళతోటి మాకు సాపత్యం ఏంటి? వైసీపీ పూర్తిగా మైనారిటీలను భుజాన వేసుకుని తిరిగే పార్టీ, వాళ్ళని మేము ఎందుకు సపోర్ట్ చేస్తామని. పొద్దున్న లేస్తే గడిచిన 5 ఏళ్ళలో ప్రతి బిల్లుకి అడిగినా అడగకపోయినా మద్దతు ఇచ్చి నిలబడింది ఎవరంటే వైసీపీయే బీజేపీ ప్రభుత్వానికి. అది అందరికీ తెలిసిన విషయమే. సరే, ఇవాళ ఎందుకని ఎదురు తిరిగింది? కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఆ కూటమిలో లీడ్ పార్ట్నర్ ఎవరు? ఇద్దరే ఉన్నారు. ఎన్డీఏ దేశ స్థాయిలో జేడీయూ నితీష్ కుమార్, జనతాదళ్ యునైటెడ్, తెలుగుదేశం. ఆయనకు 17, వీళ్ళకి 16, లేకపోతే వీళ్ళకి 16, ఆయనకు 17. వీళ్ళిద్దరూ రెండు వైపులా మోడీ గారిని పట్టుకొని నడిపిస్తున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం నిలిచింది. ఓవైసీ గారు అన్నారు కదా నిన్న మాట్లాడుతూ, అసదుద్దీన్ ఓవైసీ, మజ్లిస్ అధినేత. चंद्रबाबू नायडू जो है, चंद्रबाबू नायडू मैं समझता था कि बहुत हिस्ट्री के अच्छे स्टूडेंट हैं. मैं 94 से 2004 तक एमएलए था. ईश्वर रेड्डी साहब के बाल काले थे, शौकत साहब के बाल काले थे, मेरे भी बाल काले थे. जब 1999 में चंद्रबाबू नायडू कुलाटी मार के, सेकेंड टाइम कुलाटी मार के अटल बिहारी वाजपेयी को सपोर्ट करे. 2002 गुजरात हुआ. ईश्वर रेड्डी साहब आप मेरे को करेक्ट करना, नहीं 100 टन चावल लेके बोले मेरे को 100 टन चावल मिले, बोले नहीं बोले. आप देख लो, हजरत गूगल पे जाके देखो आप. 2002 में गुजरात को में सपोर्ट करे जब बीजेपी को. 2004 से लेके 2014 तक चंद्रबाबू नायडू पावर में नहीं थे. अब चंद्रबाबू नायडू ऐसा रॉन्ग डिसीजन लेके अपने बेटे लोकेश का फ्यूचर परेशान कर दिए. वो उन्होंने तो 70 के 76 के हो गए ना. आप ఆయన ఏమన్నారు, వీళ్ళ వల్లే అసలు ఆ చట్టం వచ్చిందని. ఉరి మంగళం మీద పడ్డట్టు చట్టం తీసుకొచ్చి దాని డ్రాఫ్ట్ తయారు చేసింది బీజేపీ. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు పెట్టి దాదాపు 287 మంది స్టేక్ హోల్డర్స్ నుంచి అభిప్రాయాలు సేకరించింది జేపీసీ. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా బీజేపీ, అదే ఎన్డీఏ ప్రభుత్వం సేకరించింది. వీళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి ఆ చట్టం వచ్చిందని. ఏదో చేయలేక మంగళవారం అన్నట్టు ఓవైసీ గారు వీళ్ళిద్దరిని అంటాం ఏంటని చెప్పేసి తెలుగుదేశం బాధపడింది. వాళ్ళు కౌంటర్స్ ఇస్తున్నారు. ఇవన్నీ అటుంచితే చంద్రబాబు గారికి ఒక ఫార్ములా ఉంది, సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవటం. ఇంకొకళ్ళ సంక్షోభం నుంచి ఆయన అవకాశాలు సృష్టించుకుంటారు. వాళ్ళ పార్టీలో సంక్షోభం ఉన్న దాంట్లో నుంచి కూడా ఆయన అవకాశాలు సృష్టించుకోగల నేర్పరి, దక్షత ఉన్న దార్శనికుడు ఆయన. అది ఆయన పార్టీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఆయన పార్టీ ఏమంటుందంటే అక్కడ ఒక స్పష్టంగా ఒక మాట వాడింది అనమాట. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కూడా తీసుకున్న వక్ఫ్ చట్టం మీద విపక్ష వైసీపీ సుప్రీంకోర్టుని మేము ఆశ్రయించాము. వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మేము పిటిషన్ దాఖలు చేశాం. ఇందులో వక్ఫ్ చట్టంలో ముస్లింలకు అభ్యంతరకరంగా ఉన్న పలు క్లాజుల్ని రద్దు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని మేము మా పిటిషన్లో కోరాం. అలాగే ముస్లిం సమాజం యొక్క ఆందోళనలను పరిష్కరించడంలో వైఫల్యం, రాజ్యాంగ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తూ వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మేము పిటిషన్ దాఖలు చేశామని చెప్పిన వైసీపీ ట్వీట్ చేసింది ఇంగ్లీష్లో. మరి దేశం మొత్తం తెలియాలి కదా, వీళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నామని దేశం అనుకోవాలని చెప్పి వీళ్ళు అనుకున్నారు. అది వేరే విషయం, వాళ్ళ దేశం అనుకుంటుందా లేదని. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13, 14, 25 ఇంకా 26 సెక్షన్లను ఉల్లంఘిస్తుందని వైసీపీ భావించిందిట. ప్రాథమిక హక్కులు, చట్టం ముందు సమానత్వం, మత స్వేచ్ఛ మరియు మతపరమైన వర్గాలు తమ సొంత వ్యవహారాలను నిర్వహించడానికి స్వయం ప్రతిపత్తిని హామీ ఇచ్చే నిబంధనలు ఇందులో ఉన్నాయని తెలిపింది. సెక్షన్ 9 and 14 దీని కింద ముస్లిమేతర సభ్యులను చేర్చడం వక్ఫ్ సంస్థల అంతర్గత పనితీరులో జోక్యంగా పరిగణించాలని వైసీపీ ఆ పిటిషన్లో కోరింది. ఈ నిబంధన బోర్డుల మతపరమైన లక్షణాన్ని, పరిపాలనా స్వాతంత్రాన్ని దెబ్బతీస్తుందని వైసీపీ చెప్పుకుంటూ వచ్చింది. ఇంతకు మించిన వివరాలు బయట పెట్టలేదు. ఇప్పటికే సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, ఆప్ ఎంపీలతో పాటు తమిళనాడులో విజయ్ పార్టీ, అలాగే ఇంకా చాలా ముస్లిం సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటి మీద సరే సుప్రీంకోర్టు ఎలాగో విచారణ జరుపుతుంది, అందులో వైసీపీ ఇంప్లీడ్ అయింది. ఇది వాళ్ళు ఇచ్చిన ట్వీట్లో ఉన్న అంశాలు.
అంత హఠాత్తుగా మైనారిటీలను భుజాన వేసుకుని వైసీపీ ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు మైనారిటీలకు చెప్పటం, చంద్రబాబు కానీ జనసేన కానీ బీజేపీ కానీ బీజేపీ ఎజెండానే అమలు చేస్తున్నాయి, చంద్రబాబు మైనారిటీ ద్రోహి, ఆయనతో పాటు సెయిల్ చేస్తున్న కూటమిలో మిగిలిన పార్టీలను నమ్ముకుంటే ముస్లింలు నెత్తిన చెంగే అని చెప్పేసి వాళ్ళని తన వైపు వైసీపీ వైపు ఆకర్షించడం కోసం. మంచిదే, రాజకీయ పరంగా వైసీపీకి ఒక ఎత్తుగడ ఉంది. కానీ ఇదంతా నిజంగా బీజేపీని సవాల్ చేస్తూ, కాలు దువ్వుతూ, తొడగొడుతూ, ఛాలెంజ్ చేస్తూ బీజేపీని ఇలా వేలు చూపించి ధిక్కరించే స్వరమైన వైసీపీదంటే కాదు. చాలామంది వేశారు, మనం కూడా వేసాం పిటిషన్. అందులో ఇంప్లీడ్ అయ్యాం. ఎందుకంటే వీళ్ళు పిటిషన్ వేసినా దాంట్లో ఇంప్లీడ్ అవ్వాలని సుప్రీంకోర్టు చెప్తుంది. ఇంప్లీడ్ అయితే ఆ 15-20 మంది కలిపి సుప్రీంకోర్టు 10-15 ఏళ్ళు విచారిస్తుంది. ఎలాగో ఈ లోపల పుణ్యకాలం గడిచిపోద్ది. ఆ చట్టం ఎలాగో అయిపోయింది. లోక్సభ రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతి గారు కూడా సంతకం చేసిన తర్వాత చట్టం అయిపోయిన తర్వాత అభ్యంతరాలు ఏమన్నా ఉంటే ముందర మాట్లాడాలి, జేపీసీలో మాట్లాడాల్సిన వైసీపీ మాట్లాడలేదు. అండ్ డబల్ స్టాండర్డ్స్. లోక్సభలో మేము ఈ బిల్లుకు వ్యతిరేకం అని చెప్పేసి లోక్సభ పక్ష నాయకుడు, వైసీపీ పక్ష నాయకుడు చెప్పారు. రాజ్యసభకు వచ్చేప్పటికి విప్ ఇచ్చారు సుబ్బారెడ్డి గారు, విప్ జారీ చేశారు. తర్వాత చూస్తే విప్ ఇచ్చారు అంటే దానికి భిన్నమైన వైఖరితోటి మద్దతు ఇచ్చారు. ఇవాళ అదే వైసీపీ బీజేపీ మీద కాలు దూవుతోంది అంటే జనం నమ్ముతారా? నవ్విపోతారు. ఇది జనాలకున్న అండర్స్టాండింగ్. సో మొత్తానికి మైనారిటీల పక్షపాతులం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింల ప్రయోజనాలు, ఆ మాటికి వస్తే మైనారిటీల ప్రయోజనాలు కాపాడాలంటే వైసీపీ ఒక్కటే కంకణం కట్టుకుంది. అలాగే చేతిలో కాగడా పట్టుకొని టార్చ్ బేరర్ మాదిరి ముస్లిం సమాజానికి మద్దతు నిలిచింది అని చెప్పుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. కానీ ఇదంతా బీజేపీకి చెప్పే ఈ పిటిషన్ వేసిందా అంటే అది అనుమానమే. ఎందుకంటే బీజేపీకి చెప్పకుండా వైసీపీలో ఏ పనులు కావు ఖచ్చితంగా. మొన్నటి వరకు అంటే నేరుగా వెళ్ళి మోడీ గారి తలుపు తట్టి తోసుకొని నేరుగా వెళ్ళి మాట్లాడేది ఎవరు? విజయసాయిరెడ్డి గారు. ఆయన కాస్త బయటకు వచ్చి పొద్దున్న లేస్తే ఇవాళ మరి హైదరాబాద్లో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యాలయాల్లో ఎక్కువ కనిపిస్తున్నారు ఆయన. సో ఆయన సపోర్ట్ లేదు. మరి ఎవరు అంత సనువుగా లోపలికి వెళ్ళి మాట్లాడగలరు? ఏదో మార్గం ఆలోచించుకొని ఉంటారు. ఇప్పుడు శతకోటి అవాంతరాలకి అనంతకోటి ఉపాయాలని ఒక సామెత. ఎన్ని అవాంతరాలనైనా సరే అధిగమించగలను అనే పట్టుదలున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధిగమిస్తారా లేదా అనేది సెకండరీ, బట్ అధిగమించి తీరాలనే సంకల్పం అయితే ఆయనకుంది. ఈరోజు బీజేపీని ఛాలెంజ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో చూసారా వీళ్ళ ముగ్గురికి నేనొక్కడే ఆల్టర్నేటివ్, మా పార్టీ ఒక్కటే ఆల్టర్నేటివ్ అని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ వక్ఫ్ చట్టం మీద ఆయన బీజేపీ మీద కాలు దువ్వటం. అది ఇప్పట్లో తేలేది అంశం కాదు. చాలా మళ్ళీ వాద ప్రతివాదాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరికన్నా ముస్లిం సమాజానికి పెద్దన్నానని తనను తాను క్లెయిమ్ చేసుకునే ఓవైసీ గారు ఉన్నారు. ఆయన ఆల్రెడీ టీడీపీ మీద జేడీయూ మీద పడ్డాడు. రేపొద్దున వైసీపీ మీద పడకుండా ఇదొక వెపన్గా, ఎలాగూ ఓవైసీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. మీరు ఆశ్చర్యపోతారు ఒక విషయం చెప్తే ఆడియన్స్. ఆయన ప్రభుత్వం చేసినప్పుడు టీటీడీ బోర్డులో ఒక సభ్యుడి నియామకానికి ఓవైసీ గారు రికమెండేషన్ లెటర్ ఇచ్చారు. తిరుమల హిందువులకు సంబంధించిన అంశం. తిరుమల బోర్డులో హిందువులు ఉంటారు. రికమెండ్ చేసింది ఓవైసీ గారు. రికమెండ్ చేసింది ఎవరికి? చేసిన వ్యక్తి ఓవైసీ గారు. ఆయన నేరుగా సీఎం గారికి ఆ లెటర్ పంపించారు. ఓవైసీ గారే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా ఇలా తెలంగాణలో నాకు తెలిసిన ఒక బీజేపీ మిత్రుడు ఉన్నాడు, ఆయన మీ బోర్డు సభ్యుడిగా తీసుకోండి అని. ఓవైసీ మజ్లిస్ ఆయన సిఫార్సు చేసింది బీజేపీ మిత్రుడికి. సిఫార్సు లేఖ అందుకున్నది వైసీపీ అధ్యక్షుల వారు, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఓవైసీకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న బాండేజ్ అలాంటిది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి ఉన్న బాండేజ్ వేరే చెప్పక్కర్లా. ప్రతి బిల్లుకి ఏమంటారు, ఏమనేవాళ్ళు? రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాల కోసం, రాష్ట్రం డెవలప్మెంట్ కోసం మేము అనివార్యంగా మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని. మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఏమనేవాళ్ళు? మెడలు వంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని. మెడలు వంచడానికి అక్కడ వాళ్ళ మెడ వంగే పరిస్థితి లేదు. ఆ రోజు ఏంటంటే విపరీతమైన మెజారిటీతో ఉన్నారు. ఈ భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడి నడిచే పరిస్థితి కానీ, బయట నుంచి సపోర్ట్ చేసే వాళ్ళ మీద ఆధారపడి నడిచే పరిస్థితి కానీ ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. వేరాజ్ ఈరోజు ఉంది. అందుకనే చంద్రబాబు గారిని, నితీష్ కుమార్ గారిని ఆయన పరిగణలోకి తీసుకొని మోడీ గారు, లేకపోతే ఇక బీజేపీలోని ఇతర పెద్దలు, ఆర్ఎస్ఎస్ సంస్థ అన్నీ కలిసి కన్విన్స్ చేసి
ఈ పని చేశాయని ఓవైసీ గారి ఆరోపణ. ఎనీహౌ మరి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఈ వారి పార్టీ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు స్వీకరించింది కాబట్టి వాద ప్రతివాదనలో ఎంత బలంగా నిలబడుతుందో, లేకపోతే మళ్ళీ అక్కడ కూడా వాదించడానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డినే పంపిస్తుందో వైసీపీ చూడాలి.